హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా హాలిడేస్ కదా, అందుకని కొంచెం లేట్గానే లేస్తున్నా. 7 అలా అవుతుంది. నేను లేచేలోపు ఆ అక్క అయితే మొత్తం కడిగి ముగ్గు పెట్టేసింది అనమాట. సో ఈ మధ్య అంటే హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నేను లేచి ఇంక లోపల అవి సర్దుకుంటూ ఉంటానా, నేను వచ్చేలోపు లేట్ అయిపోతుంది అని చెప్పేసి తనే ముగ్గు పెట్టేస్తూ ఉంటారు. అందులోని నాకు కొంచెం ఏంటంటే ఎండ ఎక్కువ సెట్ అవ్వట్లేదు. అంటే ఎండలో వెళ్ళానంటే స్కిన్ బాగా బ్లాక్ అయిపోతుంది అనమాట. కొంచెం ఒక 5 నిమిషాల ఎండ కూడా సెట్ అవ్వట్లేదు. ఒక స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నా. దానివల్ల ఈ పొద్దున్నే ఎండకి మొహం మాడిపోద్ది అని చెప్పి దానివల్ల కూడా వెళ్ళట్లేదు. అంటే మళ్ళీ అంత సెన్సిటివా అని అనుకోకండి, అంటే స్కిన్ ప్రాబ్లం వచ్చింది దానివల్ల. సో ఒక 8 వీక్స్ అలాగా ఫాలో అయితే సెట్ అయిపోతుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఇంతకుముందు నాకు పింపుల్స్ వచ్చాయి కదా, ఆ పింపుల్స్ వల్ల నేను ఎక్కువగా మెడికేషన్ తీసుకొని ట్యాబ్లెట్స్ అవి వాడడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి కొంచెం స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నా. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి అంతే. ఇంకా దానికి మించి పెద్దగా మళ్ళీ స్కిన్ అది ఇది అనకండి. కొన్ని రోజులు ఒక 8 వీక్స్ అట్లా చూడండి, స్కిన్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. మనుషులం కదండి, స్కిన్ పాడవుతుంది, హెయిర్ పాడవుతుంది, మనమే పాడవుతాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. సో ఈరోజు ఉందని ఏది చూసుకొని నాకుంది నీకు లేదు అని ఎగిరెగిరి పడకండి, ఓకేనా? అందరికీ మనుషులమే కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత అయితే ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఈరోజే నేను ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను, అమ్మ వాళ్ళ దగ్గరికి. చెప్పాను కదా, అమ్మ వాళ్ళు అయితే అసలు మామూలుగా కాదు. వాళ్ళకి నా పరిస్థితి అర్థం కాదండి. ఇంకా ఎవరికి చెప్పుకొని ఎడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అటు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేనంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు నాతో ఉండాలి అన్న ఉద్దేశం అనమాట. మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళినా కానీ 2 రోజులు 3 రోజులే ఉండగలను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు కూడా ఉన్నారు, వస్తే మంచిగా చూసుకుందాము అని వాళ్ళ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. అన్న కానీ అందరూ ఫోన్లు చేసి ఇంకా పిలుస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ కొంచెం అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని ఉన్నాం కదా. గోల్డ్ కొంచెం కొనుక్కున్నాను. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ బర్డెన్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇవన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి అంటే ఖచ్చితంగా పని చేయాలి. సో దానికోసం అని చెప్పి అటు వెళ్తే అక్కడ వర్క్ ఉండదు. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అసలు సిగ్నల్స్ కంప్లీట్గా ఉండవండి. ఇంకా నాకు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మనశ్శాంతిగా అనిపించదు. అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అన్నా కానీ ఇక్కడ వర్క్ పోతుంది, మనకేమో టెన్షన్ వస్తుంది కదా మనం కొన్ని బాధ్యతలు పెట్టుకున్నప్పుడు. సో అందుకని నేను ఈరోజు రేపు కొంచెం వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాను. కాకపోతే తీరా ఇక్కడ ఏమైందంటే ఈ ఎండలకి సరిగా వర్క్ కూడా చేయలేకపోతున్నాం అనమాట. మిషన్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి, రన్ అవ్వలేక ఎండ వల్ల. అప్పటికి మేము హాల్లో ఏసీ పెట్టుకునేందుకు కూడా మిషన్స్కి కొంచెం అటు వెళ్తూ ఉంటే నార్మల్ టెంపరేచర్ అయినా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఈ మధ్య అంతా కూడా ఇంట్లో పూజ అదేం చేయలేదండి. ఒక 1 వీక్ కదలండి, 5 డేస్ తర్వాత ఇంకా నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడికి బొట్లు అయితే పెడుతున్నా. ఆయనైతే పూజ రూమ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసారు. ఆ డ్యూటీ సురేష్ గారిది అనమాట. ప్రతిసారి కూడా నేను చేసినా కానీ తనకి నచ్చదండి. తను హైట్ ఉంటారు కదా, మొత్తం వాల్ మొత్తం అందుతుంది తనకి. సో దానివల్ల తను శుభ్రంగా క్లీన్ చేసేస్తారు. ఇంకా నేనైతే దేవుడి పటాలన్నీ కూడా తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా నిన్న వెంకటేశ్వర స్వామి కూడా మన ఇంటికి వచ్చారు కదా, ఆయన్ని కూడా ఈరోజు పెట్టేసుకొని పూజ చేసేసుకుందాము. ఇంకా నేను వెళ్ళినా కానీ ఆయన డైలీ ఇంకా నిత్య దీపారాధన చేసుకుంటారనమాట. నేను ఇంక పూజ రూమ్ క్లీన్ చేయకుండా వెళ్ళిపోయాను అనుకోండి, దీపం పెట్టలేము కదా, ఇంకా అలాగే ఉంటుంది. అందుకని చెప్పేసి మొత్తం సెట్ చేసేసి వెళ్తే ఇంకా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటున్నాం కదా, తులసి దళం కోసుకుందామని చెప్పి బయటకు వచ్చానండి. చెప్పులు వేసుకోలేదు దేవుడికి కదా అని చెప్పి. కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి తెలుసా. ఇంకా టకటక కొన్ని ఆకులు కోసుకొని లోపలికి వచ్చేసాను. ఇంకా కొంచెం వాష్ చేసా, బయట ఉంది కదా. అవన్నీ పిచ్చివేం కాదండి, మేమే పెంచుకుంటున్నాం. మేము పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ మా ప్లేస్ అంతా పడుతూ ఉంటాయి. ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకుంటాం. కొంతమంది అమ్ముకునే వాళ్ళు కూడా కోసుకెళ్తూ ఉంటారనమాట. మాలలు కట్టి తీసుకెళ్తారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో ఇంకా నేనైతే తులసి దళం అంతా కోసుకొచ్చి కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్దాము అని చెప్పి బస్కి 5కి అలా ఉందన్నమాట. కాకపోతే 7:30 దాకా అయిపోతుంది. నాకెందుకు కొంచెం సింగిల్గా కదా ఆ టైంలో భయం వేస్తూ ఉంటుంది అనమాట. సరే ఎట్లా చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. వాళ్ళేమో అలిగి అసలు 2 రోజుల నుంచి ఫోన్లు ఎత్తట్లేదు. ఇంకా కోపం అనమాట నా మీద, రావట్లేదు అని చెప్పేసి. హలో అండి,
ఈరోజైతే నేను మీ అందరితో పాటు కొన్ని సింపుల్ స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తాను. మామూలుగా నేను కూడా ఇంతకుముందు చాలా రకాల ఫేస్ క్రీమ్స్ అని సీరమ్స్ అని వాడాను. కాకపోతే నేను తెలుసుకునేది ఒకే ఒకటండి, సింపుల్ ప్రోడక్ట్స్ వాడాలి, వాడే అమౌంట్ కూడా చాలా చూసుకొని వాడండి. ఎందుకంటే స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది, దాని తర్వాత ఫ్యూచర్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న స్కిన్ కేర్ ఐటమ్స్ అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నానండి. అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నవి అండ్ మన స్కిన్కి ఎలా అయినా అంటే ఎలాంటి స్కిన్ టైప్ కన్నా సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అమెజాన్లో ఏంటంటే మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద, ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద కూడా మనకి చాలా వరకు డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ప్రతి మంత్ కూడా అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే క్లిక్ చేసి తీసుకోండి. చాలా ట్రై చేశానండి, బట్ అవి ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ కనిపించినట్టే ఉంటాయి, కానీ తర్వాత మనకి ఎందుకు అంత సెట్ అవ్వవు, ఫ్యూచర్లో మంచిది కాదు. సో నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఫేస్ వాష్లు అయితే ఇవి రెండే అండి. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి, అంటే ఇది నార్మల్ స్కిన్ అంటే ఆయిలీ స్కిన్ అలా లేకుండా డ్రై స్కిన్ ఉంటుంది చూడండి, వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. సెటాపిల్ నుంచి తీసుకున్నాను అనమాట. జెంటిల్ క్లెన్సర్, సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అలాగే నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. దీనికి మించిన ఫేస్ వాష్ అయితే లేదు. సో ఇది ట్రై చేయండి. నాలాగా కొంచెం పింపుల్స్ ఉన్న ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీ స్కిన్ క్లెన్సర్ అండి, రెండు కూడా సేమ్ బ్రాండ్వి, బెస్ట్ అనమాట. నేను ఫస్ట్ అది తెచ్చుకున్నాక నాకు అది సెట్ అవ్వలేదని చెప్పేసి ఆయిలీ స్కిన్ తెచ్చుకున్నా. ఇది నాకు సెట్ అయింది ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి. మాయిశ్చరైజర్ వచ్చేసి పాండ్స్ అండి. పాండ్స్ ఇది కొంచెం బడ్జెట్లో వస్తుంది. మీరు బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పేసి పని చేయదనుకోకండి. బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఇందులో మీరు ఇంకొంచెం చిన్నది కూడా ఉంటుంది, అది తెచ్చుకొని ట్రై చేయండి. మీకు సెట్ అయితే ఇది తెచ్చుకోండి, చాలా బాగుంటుంది ఇది. నేను కూడా పెద్దవన్నీ వాడేసి కొంచెం కాస్ట్లీవి కూడా పెట్టాను. ఫైనల్గా దీని దగ్గర అయితే ఆగాను, అంత బాగుంది కాబట్టి. పాండ్స్ సూపర్ లైట్ జెల్ అనమాట. నైట్ టైం వాడచ్చు, డే టైంలో కూడా మాయిశ్చరైజర్ లాగా ఇది వాడండి. సన్ స్క్రీన్స్ చాలా ఉన్నాయి, 50+ ఉండేవి చూసుకోండి SPFలో. వాటిలో డెర్మకో చాలా బాగుంటుంది. సో నేను వేరే దానికోసం వాడుతున్నాను కాబట్టి అది మీకు సెట్ అవ్వదని చెప్పి చూపించట్లేదు. తప్పకుండా సన్ స్క్రీన్ మాత్రమే ఎక్కువ వాడాలి. మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్గా, కొంచెం అంటే కొంచెమే వాడండి, అప్పుడే బాగుంటుంది. డే క్రీమ్ ఏంటంటే కొంతమంది మాయిశ్చరైజర్స్ అవి వాడరు, సన్ స్క్రీన్స్ కూడా వాడరు. లాక్మే బాగుంటుంది డే క్రీమ్. స్కిన్ అనేది ఈవెన్గా ఉంటుంది అనమాట. డార్క్ స్పాట్స్ అవి కూడా కొంచెం కవర్ చేసి స్మూత్గా కొంచెం మేకప్ లుక్ ఇవ్వడానికి బాగా సెట్ అవుతుంది అనమాట లాక్మే డే క్రీమ్ ఇది. అండ్ స్విస్ బ్యూటీ నుంచి నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రజెంట్ ఈ మొబైల్స్ వాడడం వల్ల చాలామందికి వచ్చే సమస్య డార్క్ సర్కిల్స్, అలాగే కొంచెం ఐస్ కింద వాచినట్లుగా ఉండటం అలాంటివి. వాటి కోసం అయితే ఐ సీరం ప్యాచెస్ తెచ్చుకున్నా. సో నేను ఇది ఒక 2 సార్లు వాడాను. ఐస్ చాలా రిలాక్స్ అవుతాయి, చాలా బాగుంటుంది, కూల్గా ఉంటాయి, ఐస్ రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో ఇవి. అండ్ నేను ఒక వాచ్ తీసుకున్నా. ఈ వాచ్ గురించి మీకు చాలా చెప్పాలి, ఎంత బాగుందో తెలుసా. బడ్జెట్లో వచ్చింది, డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. చూడండి, ఇది సైజ్ కొంచెం లూజ్ అయింది నా దగ్గర, అలాగే 2 సైజ్ చేయించుకొని వాడుకుంటాను నేను కూడా. చాలా బాగుంది. ఇందులో సిల్వర్ ఉంది అండ్ ఇది రోజ్ గోల్డ్ అనమాట. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి, చూసుకొని వాడండి. ప్రోడక్ట్స్ అనేవి లిమిటెడ్గా తీసుకోండి, స్కిన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకా శుభ్రం అయిపోయిందండి పూజ రూమ్ అంతా. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియో ఎడిటింగ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాను అనుకోండి, ఒక 2 రోజులైనా కూల్గా ఉండొచ్చు. ఈ 2 రోజుల్లో అక్కడ ఏమన్నా మనం షెడ్యూల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అదనమాట. ఇంకా కొన్ని వర్క్స్ కూడా ప్రజెంట్ మళ్ళీ మ్యారేజెస్ ఉన్నాయి అనుకుంటా. మళ్ళీ 2-3 నేను ఊరికి వెళ్దాం అనుకునే టైంకి వస్తారండి, మాకు 2 రోజుల్లో కావాలి, పెళ్ళుంది, అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అలాంటప్పుడు మనం వదులుకోలేం కదా, అది మెయిన్ వచ్చిన సమస్య నాది. ఈరోజు వెళ్దాం రేపు వెళ్దాం అనుకుంటూ ఉంటే అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా సరేలే ఎలాగైతే అలా అయింది, వెళ్ళేసి ఒక 2-3 రోజులు ఉండేసి వచ్చేద్దాము, ఈలోపు ఎలాగోలాగా ఆయనే మేనేజ్ చేసేసుకుంటారు అని చెప్పి ఇంకా నేనైతే దేవుడికి బొట్లు పెట్టేశాను కదండి. ఇంకా వెంకటేశ్వర స్వామి మీద కొంచెం పసుపు నీళ్ళు చల్లు వేసుకొని ఇంకా ఆయనకు కూడా బొట్టు మన ఇంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఎంత బాగున్నారో తెలుసా అండి, అసలు ఎంత చెప్పినా కానీ తక్కువే. కాకపోతే మొన్న వీడియోలోనే ఎక్కువగా చెప్పేశాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. నా ఉద్దేశంలో
నాకు చాలా చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇది. చాలా థ్యాంక్స్ సిస్టర్ అసలు తెచ్చిచ్చినందుకు. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఏదో ప్రసాదం తీసుకొచ్చింది అనుకున్న, ప్రసాదం ఇస్తూ ఉంటారు కదా, ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఆ రోజు కూడాను. ప్రసాదం అని చెప్పి పక్కన పెట్టేసి మొత్తం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఓపెన్ చేసేసరికి స్వామివారు ఉన్నారు. అసలు నిజంగా మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదు నేనైతే, ఎందుకంటే అలా ఉన్నాయి పరిస్థితులు. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా వెళ్ళాలి అని చెప్పి అనుకున్న ఆ టైంలో మేము వెళ్ళకూడదు అనేసరికి ఇంకా డిసప్పాయింట్గా ఉండింది. అండ్ కొన్ని సమస్యలు కొన్నింటి వల్ల అలా ఉండిందిలేండి కదా, బిజీ గందరగోళంగా. నిజం చెప్పాలంటే తనకి నాకు ఎక్కువేం పరిచయం లేదు, ఒక 2-3 సార్లు మీట్ అయ్యామంతే. బట్ మీట్ అయినప్పుడు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది అనమాట తను. అండ్ నేను కూడా ఎదుటి వాళ్ళని బట్టి నేను కూడా ఓపెన్ అవుతాను తప్ప అందరితో మాట్లాడను. మీకు చెప్పాను కదా, ఒక 4-5 ఉంటారు అని చెప్పి. సో అట్లా ఇంకా మామూలుగా అందరితో మాట్లాడతాను, కానీ మనసుకు కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమందే ఉంటారు, వాళ్ళలో తిను కూడా ఒకటి అనమాట. సో ఇంకా తను తీసుకురావడం వెంకటేశ్వర స్వామిని చాలా చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది ఆ టైంకి. సో అది ఇంకా ఎక్కువ చెప్పకూడదులేండి, బాగోదు. ఇంకా పూజ సామాను కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని తులసి దళం పెట్టేసుకొని నేను మళ్ళీ పూలు కూడా తెచ్చిపెట్టుకున్నాను నిన్న. ఇంకా దేవుడికి చూడండి, నాకు ఇట్లా వేయాలంటే భలే ఇష్టం అండి. ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సింది. ఈ ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చుకుందామని చెప్పి లేట్ నైట్ వెళ్తా. అదే మనం కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళామనుకోండి, లీటర్ 100 రూపాయలు అమ్ముతారు. సాయంత్రం అంటే కొంచెం 8-9 ఆ టైంలో అనుకోండి తక్కువకి వచ్చేస్తాయి అనమాట. 30 రూపాయలకి తెచ్చుకున్న మల్లెపూలు ఇంకా అన్ని కనకంబరాలు వేసి కట్టేసి ఇంకా దేవుళ్ళందరికీ ఇట్లా మాలలు కట్టేసి వేసానమాట. ఎంత బాగుందో కదా. ఇంకా మేము ఎక్కువగా పూజ సామాన్ ఏం పెట్టట్లేదండి. ఇంకా ప్రసాదాలు అవి కూడా చాలా తక్కువ. ఇంకా తిరుపతి లడ్డు ఉంటే స్వామి దగ్గర పెట్టేసి ఆయనే పూజ అయితే చేసేసారు. ఇంకా నాకు కొంచెం బ్యాగ్ ప్యాకింగ్ అవి సర్దుకుంటా ఉన్నాను అనమాట, ఊరికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి. చూసారు కదా ఎంత నిండుగా ఉందో. దీపాలు వెలిగించామనుకోండి ఇంకా అందంగా ఉంటుంది. నేను ఇంకా ఆ టైంకి లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఆయన అయితే పూజ కంప్లీట్ చేసేసారు. చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఇంకా ధూపం కూడా పెట్టేశారండి. ఇల్లు మొత్తం పొగ చుట్టేసుకుని తెలుసా. మా ఆయనకి అదొక పిచ్చి, ఇల్లంతది అంటే ధూపం వేయడం డైలీ. అప్పటికే చెప్తూ ఉంటా కొంచెం చిన్నవి పెట్టమంటానండి, ఆయన అలా కాదు, పెద్దవి తీసుకొస్తారనమాట, కోన్స్ లాంటివి. అవి పెట్టడం వల్ల ఇల్లు మొత్తం మంటలు వచ్చేస్తాయి, అంటే పొగ కమ్మే. రోజు తలస్నానం చేశానండి. ఇంకా హెయిర్ అంతా డ్రై చేసుకున్న తర్వాత నార్మల్గా హెయిర్ బ్యాండ్ వేసుకున్న, ఎండలకి చాలా చికాగ్గా అనిపించింది, అందుకని అల్లేసి కింద కూడా క్లిప్ పెట్టాను అనమాట. అండ్ హెయిర్ కూడా కట్ చేశానండి, దానివల్ల కొంచెం షార్ట్ హెయిర్ అవుతుంది. సో ఇంకా హెయిర్ కటింగ్ కూడా చేసుకోవాలి నేను, కాకపోతే ఇంకా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళలేకపోయాను. స్కూల్ అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత లౌక్యాన్ని కూడా ఒకసారి తీసుకెళ్ళాలి. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి హెయిర్ కట్ చేయించుకొని వచ్చుకుంటాను. మళ్ళీ పెంచుకుంటానులేండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను హెయిర్కి అంత కేర్ తీసుకోలేనని నాకు అర్థమైంది కాబట్టి కొన్ని రోజులు షార్ట్ హెయిర్ మెయింటైన్ చేద్దాము. నా హెయిర్ ఏంటంటే అండి బాగా గ్రో అవుతుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు అమ్మకు చూసుకున్నా కానీ అమ్మ ఏజ్కి కూడా ఇప్పుడు హెయిర్ లాంగ్గానే ఉంటుంది. కొంచెం కేర్ తీసుకుంటే నాకు మళ్ళీ గ్రో అవుతుంది నాకు తెలుసు. సో నేను ఎప్పుడైతే మళ్ళీ పెంచుకోవాలి అనుకుంటానో అప్పుడు కేర్ తీసుకుంటా. ప్రస్తుతానికి మాత్రం నేను హెయిర్ కట్ చేయించాలి అనుకుంటున్నా, చేయించేసుకుంటా, మీరు ఏమన్నా పర్లేదు. ఆల్రెడీ కొంచెం కట్ చేసా, మరీ పొడవుగా తోకలాగా ఉందని చెప్పేసి కట్ చేసి ఇప్పుడు బాగుంది కదా చూడండి సింపుల్గా. సో ఇంకా తర్వాత అయితే మిషన్లో పెట్టేసి వచ్చానండి. ఒక 2 అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి, వాటిని అయితే ఫ్రేమ్ మీద పెట్టేస్తే ఇంకా కలర్ కాంబినేషన్స్ అవన్నీ సెట్ చేశాను అనుకోండి, ఆయన చేసేస్తారనమాట. అందుకని మెయిన్ కలర్ కాంబినేషన్స్ అవి సెట్ చేయడమే ఆయనకి కష్టం, మిగిలిన పని అంతా చేసేస్తారు నేను లేకపోయినా కానీ. ఇంకా నేనైతే పొద్దున్న ఇడ్లీ పెట్టానండి. ఇంకా ఇడ్లీ అది కొన్ని తినేసామన్నమాట, 2 ఇడ్లీ తిన్నా. ఈ ఎండలకి దోశలు అవి అయితే అస్సలు చేయట్లేదు, పిల్లలు ఊరికి వెళ్ళినప్పటి నుంచి ఇడ్లీ పెట్టుకుంటాము, లేదంటే ఇంకేదన్నా అలా చేసేసుకొని తినేస్తాం తప్ప దోశలు అయితే వేయట్లేదు. పిల్లలు వస్తేనే దోశలు వేస్తాను. ఎండలకి తిన్నా కానీ దాహానికి ఇంకా అసలు మన వల్ల కాదు. సో ఫైనల్గా ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది ఒకే కలర్ అనుకుంటున్నారా, చున్నీ ఇట్లా డిఫరెంట్ ఇచ్చారండి, కొంచెం ఆర్గంజా ఫ్యాబ్రిక్లో కాటన్ మిక్స్ అయ్యేలాగా. అంటే ఇది నిజంగా చెప్తున్నా డ్రెస్ భలే ఉందండి, లూజ్ ఉంది కానీ నేను ఇంకా అలాగే వేసేసుకున్నా, సమ్మర్ కదా బాగుంటుందిలే మెత్తగా, ఇంకా ఊరికి కూడా వెళ్తున్నా కదా జర్నీ కూడా బాగుంటుంది అని చెప్పి వేసుకున్నా. ఒక కుట్టు వేసుకొని కనుక వేసుకుంటే ఇంకా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది, సింపుల్గా క్లాసీగా ఉంటుంది అనమాట. అందులోనూ ప్యూర్ కాటన్ వచ్చింది బాటమ్ కానీ అండ్ పైన మనకి టాప్ కానీ. దానివల్ల ఏంటంటే అసలు వేసుకున్న ఫీలే ఉండదు సమ్మర్లో కూడా. సన్ స్క్రీన్ అండి, ఆ సన్ స్క్రీన్ని అప్లై చేస్తానే అంటే ఒకవైపు రాస్తూ ఉంటే ఒకవైపు ఈ చెమట్లకి మొత్తం పోతూ ఉంటుంది. సో ఇంకా అప్పుడప్పుడు మధ్యలో ఒక 2 టైమ్స్ అయితే అప్లై చేస్తే, అది కూడా నేను టింటెడ్ సన్ స్క్రీన్ వాడుతున్నానండి. సో టింటెడ్ అయితేనే నా స్కిన్కి సెట్ అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాను, అందుకని టింటెడ్ సన్ స్క్రీన్ వాడుతున్నా. సో ఇంకా ఇదనమాట మొత్తం అయితే. ఇప్పుడు వెళ్ళి వంట స్టార్ట్ చేసుకోవాలి.